వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింత రుక్మండరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఒక వ్యక్తిలో దుష్టశక్తి ప్రవేశించింది అని ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తిలో దుష్టశక్తి ప్రవేశించింది అని అనుకోవచ్చు, ఒక వ్యక్తిని దుష్టశక్తులు పీడిస్తున్నాయని అనుకోవచ్చు, ఒక వ్యక్తి దుష్టశక్తుల యొక్క బారిన పడి ఇబ్బందులు పడుతున్నాడు అనుకోవచ్చు. పలు రకాలుగా మనం అనుకోవచ్చు. దుష్టశక్తులు ఒక వ్యక్తిని పడుతున్నాయని అని అన్నప్పుడు అందరినీ పట్టవు, కొందరే పడతాయి. మరి ఆ కొందరికే ఎందుకు ఇంకొక దుష్టశక్తి వచ్చి తగులుతా ఉంది అన్నప్పుడు వాళ్లకు రాహుకేతు శనిగ్రహాల పీడ ఎక్కువగా ఉండడము, అష్టమాధిపతి దశ నడవడము, లేదంటే అష్టమాధిపతి రాహు గ్రహాలు కలిసి ఉండడము, అంటే ఇటువంటి గ్రహ దశలు వాళ్ళ జాతకం నడుస్తున్నప్పుడు ఐసోలేట్ అయిపోతుంది లైఫ్. ఐసోలేషన్ అంటే ఏమి? ఒంటరిగా ఒక గదిలో వేసేస్తారు, ఐసోలేషన్లో పెట్టారంటారు కదా. కరోనా వచ్చినప్పుడు అతని దగ్గరికి ఊరు వెళ్ళరు. అది ఒక విధంగా అతనికి ఒక దుష్ట సమయం. జీవితం అనేది ప్రపంచంలో ఉంటే ప్రపంచానికి అందుబాటులో లేకుండా అయిపోతుంది. అంటే ఈ గ్రహాల యొక్క పీడ గ్రహాలు అంటారు వీటిని. ఈ పీడ గ్రహాల యొక్క తాకడ బలం ఎక్కడ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళలోకి ఆ పీడ అనేటువంటి శక్తి, దుష్ట శక్తి అనేది ఒక పీడ శక్తే కదా, ప్రవేశించడానికి స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఏ అలవాటు ఉండదు, ఆ దుష్ట గ్రహాల యొక్క ప్రభావం అతనికి ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ అయితే అతను ఏం చేస్తాడు, ఈ దుష్టగ్రహం వచ్చి ఎంటర్ అవుతుంది, వర్చువల్గా కనెక్ట్ అవుతుంది. ఇతను అయాచితంగా వెళ్తాడు, ఎవరినో ఆడతాడు, ఎంతో కొంత తీసుకుంటాడు, డ్రింక్ చేసేస్తాడు. డ్రింక్ చేసి ఎక్కడ పడిపోతాడు. అంటే ఆ ఆత్మ వచ్చి ఇతన్ని వాడుకొని శారీరకంగా డ్రింక్ చేసుకుని అతను ఆడ బారేసి వెళ్ళిపోతుంది. పొగలంతా బాగుంటాడు వాడు, సాయంత్రం అయితే ఒక హిప్నాటైజ్ చేసిన వాళ్ళగా అలా నేరుగా వెళ్ళిపోతాడు. ఇది వచ్చి లాక్కెళ్ళిపోతుంది. సాయంత్రం ఏమంటారు, అసుర సంధ్య వేళ అంటారు. అసుర అంటే రాక్షసులు తిరిగే సమయం అని అర్థం. అప్పుడేమో ప్రేతాత్మలకు ప్రకోపం పెరుగుతుంది. సాయంత్రం శ్మశానం కాడికి ఎవరికి వెళ్ళరు, అవి లేస్తాయి పైకి. అర్ధరాత్రి కూడా శ్మశానంలో శక్తి ఎక్కువ ఉంటుంది, అందుకే శ్మశాన పూజలు అర్ధరాత్రి చేస్తారు. అర్ధరాత్రి కంపల్సరీ కుక్కలు మురిగే తీరుతాయి ఎక్కడ ప్రతి ఒక్క చోట, అవి వచ్చి సంచరిస్తాయి. అర్ధరాత్రి అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మముహూర్త కాలం తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క నేను చెప్పినటువంటి ఎనర్జీ లెవెల్స్, గ్రహాలు, పీడ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళను అటాక్ అవుతారు. అటాక్ అయ్యి వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఇప్పుడేమైంది, వాళ్ళలోకి ఇంకొక ఆత్మ ప్రవేశించింది, ఫోర్స్ ఎక్కువైంది, తాగాలి 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 ఏదో ఒకటి చేసి. కొంతమంది ఆ బ్రాంచ్ షాపులు కూర్చుంటారు, ఎవరో ఒక తెలిసిన వాళ్ళు వస్తే నాకు ఒక 10 నాకు ఒక 20 అంతా తీసుకుని తాగేసి ఆడ పడిపోతారు. అంటే వాళ్ళ యొక్క దురలవాట్లకు ఈ శరీరాన్ని వాడుకుంటాం. కొంతమంది మహిళలు దెయ్యం వచ్చినట్టు ఊగుతుంటారు, వాళ్ళకు ఇటువంటి పేరు ఉంటుంది. కాబట్టి అది వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు ఆ యొక్క ఫోర్స్ని తట్టుకోలేక బాడీ కంట్రోల్ తప్పేసి వాళ్ళు మూలుగుతూ, అది దాన్ని బయటికి పంపలేక, వీళ్ళు పెట్టుకోలేక, ఆ మూలుగులు కూడా ఆ యొక్క దుష్టగ్రహం యొక్క లేదా ఆత్మ యొక్క శక్తి ఓవర్ అయిపోయేసి వీళ్ళు మాట్లాడలేకుండా ఇబ్బందికరం అయిపోయేసి అలా ఊగుతారు. సాయంత్రం అయితే అలా జుట్టు విరబోసుకుని ఊగుతారు. ఇవన్నీ పోగొట్టడానికి గాన్గాపూర్ కావచ్చు, ఇంకో చోట ఎక్కడో వెతుక్కుని వెళ్తారు. అంటే అందరూ గాన్గాపూర్కి వెళ్తారా? లేదు. బాగా కోటేశ్వరులతో వెళ్తారా? వాళ్ళ గ్రహాలు బాగుంటాయి కాబట్టి సంపన్నంగా ఉంటారు. అక్కడికి ఈ దుష్టశక్తి ఎంటర్ కూడా కాలేదు. స్పేస్ ఎక్కడుందో అక్కడ వెతుక్కుంటుంది. ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయని చెప్తాను కదా, ఈ గూట్లోకి రావాల్సిన ఆ పక్షులు ఆ గూట్లోకి వస్తాయి. కాబట్టి దానికి తాయెత్తులని, అంటే రాకుండా ఒక టోల్ గేట్ లాంటిది తాయెత్తు అంటే. ఇంకొక మెడలో ఏదో ఒక డాలర్ అని ఇటువంటి వేస్తారు. వేసినప్పుడు ఆ తాయెత్తు కట్టిన తర్వాత నాకు రావడం లేదు, ఒక నిర్బంధము. ఇటువంటి రక్షణ కవచాలు వాళ్ళకి వేస్తే గానీ అది రాకుండా ఆగదు. కాబట్టి ఆ దశలు కంప్లీట్ అయితే అప్పుడు నాకు 20 సంవత్సరాల ముందు నన్ను దయ్యం పట్టేది, నేను అప్పుడు భయంకరంగా అరిచేవాడిని. అంటే ఇప్పుడు ఎందుకు లేదు, అప్పుడు జరుగుతున్నది దుర్దశ. ఆ దశ మారిపోతుంది. కాబట్టి ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితులు అనేక మందికి వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే అవి కూడా రాగలుగుతాయి. కాబట్టి వాటికి తెలుస్తుంది ఆత్మలకు. అట్లా ఆత్మలే కావచ్చు, కొన్ని రకాల దుష్ట శక్తులు ఉంటాయి. ఆత్మలు కాకుండా కొన్ని ఉంటాయి, భూతాలు, ప్రేతాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. వీటికి సరైనటువంటి వ్యక్తులు కనిపిస్తే గేమ్ ఆడుకుంటాయి. వీక్ పర్సన్స్ ని బట్టి అంతే.
ఈజీగా బైండ్ ఓవర్ అవుతుంది, ఆ బాడీ వీళ్ళకు వశం అవుతుంది, అవును. ఈజీగా లొంగుతుంది ఆ శరీరము. అప్పుడు లొంగినప్పుడు డామినేషన్ ఈ ఆత్మది అవుతుంది, లేదా ఈ శక్తిది అవుతుంది. అప్పుడు ఆ శక్తి వచ్చినప్పుడు ఆ శక్తి అరుస్తుంది వీళ్ళలోంచి. ఏంది వాడు ఏదో దెయ్యం పట్టినలాగా అరుస్తున్నాడు అంటారు. దెయ్యం పట్టింది కాబట్టి అరుస్తున్నాడు. అవును. కాబట్టి దాన్ని విడిపించేదానికి ఒక మాంత్రికుడు అతను శ్మశానంలోనే విడిపిస్తాడు. ఓకే. శ్మశానంలో ముగ్గులేసి అక్కడే కొట్టి దాన్ని ఏదో తిట్టి ఏదో చేస్తారు వాళ్ళు. చేసి అక్కడే దానికి ఆ శ్మశానంలోకి అది దూరంగా వెళ్ళిపోతుంది, ఆ గుంపులోకి అది వెళ్ళిపోతుంది. మధ్యలో ఇట్లా మార్నింగ్ వస్తుంటే నిమ్మకాయలు పడేయడం షాప్లో వాళ్ళు ఇట్లా అవి దాటితే కూడా వచ్చేస్తుంది అంటారా? దుష్టశక్తి కాదు అది, అది నెగటివ్ ఎనర్జీ. అంటే ఆ యొక్క షాప్ యొక్క వ్యతిరేక శక్తిని వాళ్ళు ఇలా తీసి తిప్పి దాంట్లోకి తీసి అక్కడేసి పగలబడేస్తారు. అది అక్కడ లేస్తూ ఉంటుంది. దాన్ని దాటిన వాళ్ళకు అది వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఎవరైతే దాటుతారో వాళ్ళకి వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. కాబట్టి అటువంటివన్నీ చేసిన తర్వాత ఇమీడియట్ దాన్ని డస్ట్బిన్లు వేసిపోవాలి వాళ్ళు. అలా రోడ్లు వేస్తే దాటుతున్న వాళ్ళంతా ఏం కావాలా, ఒక వెహికల్ వస్తుంది పోయి పడుతుంది వెహికల్, అది కనెక్ట్ అవుతుంది, ఫస్ట్ వెహికల్ దొక్కుతుంది అనుకుందాం. అది ప్రాణశక్తి కదా, నిమ్మకాయలోంచి ఆ రసము ప్రాణశక్తి లేస్తుంటుంది కదా, అదేమైంది వ్యతిరేక శక్తిని ఆ నిమ్మ పండులోకి తీసుకుని దాన్ని పగలగొడతారు. అది ఇలా లేస్తూ ఉంటుంది, దానిపైన ఒక వెహికల్ వెళ్తుంది. అప్పుడు ఎవరు అడిగితే ఎవరో దిష్టి తీసి ఆడ వేసి నువ్వు దాటావు బాబు, నీకు అందుకే నీకు కాళ్ళలో కురుపులు వచ్చాయి, గాయాలు అయినాయి అంటారు. దాటితే కూడా గాయాలు అవుతాయి, నెగిటివ్కి అక్కడ ఇదవుతుంది. కాబట్టి అవన్నీ రోడ్లో వేయకూడదు. గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ వెంటనే తోసేయాలి. మనకు వ్యతిరేకతను రిమూవ్ చేస్తాం, థెరపీ అది. అది మళ్ళీ ఇంకెవరు తొక్కడానికి మన అవకాశం ఇచ్చినట్టు, అది కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ ఇతనికే చెడ్డ. కాబట్టి వెంటనే డస్ట్బిన్లో వేయాలి, లేదా డ్రైనేజీలో పారేయాలి. ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. నిమ్మకాయ గ్లాస్లో ఉన్నప్పుడు అలాగే తక్షణంగా అంటే తీక్షణంగా దాన్ని కంటిన్యూ చాలాసేపు చూస్తే మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయా అండి? అది నుండి మనకు పాస్ అవుతాయా? షాప్లో పెడుతూ ఉంటారు కదా గ్లాస్లో వాటర్ వేసి నిమ్మకాయ వేసి. నిమ్మపండు నీళ్ళలో వేసి గ్లాసులో పెట్టడం వల్ల వశీకారము, ఆకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ కోసము పెడతారు. కాబట్టి దాన్నే మనం చూడడం మన నెగిటివిటీ ఎందుకు వస్తుంది? నిమ్మపండు చాలా పాజిటివిటీ. దిష్టి తీసిన దాన్ని పగలగొట్టి దాన్ని దాటినప్పుడు తొక్కినప్పుడు వస్తుంది, కానీ నిమ్మపండు అలా పెట్టినప్పుడు రాదు. అది వశీకారము. జలము అంటే గంగాదేవి. గంగాదేవి కన్నా ప్రాచీన దేవత ఎవరు లేరు. అందరి దేవతల కన్నా ప్రాచీన దేవత గంగాదేవి. ఆమంటే అందరికీ ఇష్టం, అందుకే అభిషేకము అంటారు. అభిషేకం చేసి ఏ దేవతను మనకు ప్రసన్నం అయిపోతుంది. మనమైనా కానీ ప్రతిరోజు అభిషేకం చేసుకుంటూనే ఉంటాం. తెల్లవత స్నానం అంటే అభిషేకం అని అర్థం, సాయంత్రం అంటే అభిషేకం అని అర్థం. ఏం చేసినా ప్రక్షాళన చేసేది ఏకైక దేవత గంగాదేవి. కాబట్టి నీటితోనే మహర్షులు అప్పట్లో శాపాలు పెట్టేవాళ్ళు, నీళ్లు చల్లి నువ్వు నశించిపోతావని. అదే నీటితో ఆశీర్వదించేవాళ్ళు. పాజిటివ్గా చెప్పి చేస్తే చల్లితే వాళ్ళకు అదృష్టం వస్తుంది, నెగిటివ్గా చెప్పి చల్లితే వాళ్ళకు దురదృష్టం వస్తుంది. అంటే నీటి ద్వారా వచ్చే శక్తి వేగంగా ఇంక దేని ద్వారా రాదు. అందువల్ల ఆకర్షణ కావాలి, కాబట్టి మనకు ధనాకర్షణ కావాలి. నిమ్మపండు అక్కడ వేస్తారు. నిమ్మపండు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి దేవతా శక్తి, అమ్మవారి శక్తి అక్కడ ఉందని అర్థం. దానివల్ల నెగిటివ్ రాదు. ధన్యవాదాలు.